ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, హిందాల్కో, సిప్లా, మారుతి సుజుకి షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం మూర్తి నాయుడు గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. సో మనం చూసినట్లయితే ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు అయితే లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. మరి ఇది ఇలానే కొనసాగే అవకాశం ఉందా? అసలు ఈ రోజు మార్కెట్లపై మీ విశ్లేషణ ఏంటి సార్? ఏదైతే లాస్ట్ 1 వీక్ కూడా మార్కెట్ ఏదైతే డ్రాస్టికల్ గా 25,100 and 25,200 నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్ట్ అక్కడి నుంచి కరెక్షన్ జరుగుతుందని మనం టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పు. అది కూడా ఏదైతే 24,200 24,300 వరకు వచ్చే అవకాశం ఉందో అదేవిధంగా ఒక 1000 పాయింట్ కరెక్షన్ జరిగిన తర్వాత నిన్నటి రోజున మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకుంది. అది జీడిపి ఎఫెక్ట్ ఉండొచ్చు, అదే విధంగా మనకి టెక్నికల్ ఎఫెక్ట్ ఉండొచ్చు, గ్లోబల్ క్లోజ్ వల్ల ఉండొచ్చు. ఏదైనప్పుడు కూడా మార్కెట్ ఆ యొక్క ర్యాలీని ఈ రోజు కూడా కంటిన్యూ చేస్తుంది. బట్ ఈ రోజు అంత పెద్ద ర్యాలీ ఉండకపోయినా కొంచెం మార్కెట్ కన్సాలిడేషన్ తో అప్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది 12 o'clock వరకు. 12 o'clock తర్వాత మార్కెట్ ఏదైనా డైరెక్షన్ ఏదైనా చేంజ్ అయితే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ దాంట్లో ఏదైతే ఉందో 25,200 దగ్గర నుంచి 25,100 వరకు కూడా మార్కెట్ అయితే మూవ్మెంట్ అయితే మాత్రం ఈ వీక్ లో అయితే అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది మేడం. సెక్టార్ల వైపు కూడా చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి ఏదైతే సెక్టార్ల వైపు చూసుకుంటే మనకి మెటల్స్, ఎనర్జీ సెక్టార్ ఏదైతే ఉందో అది రిలయన్స్ ఉండొచ్చు, అదేవిధంగా ఎన్టీపీసీ, అదేవిధంగా సిజీ పవర్, అదేవిధంగా గెయిల్, కోల్ ఇండియా పవర్ సెక్టార్ దానికి సంబంధించిన అన్ని కూడా ఈ రోజు కొంచెం పాజిటివ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఎఫ్ఎంసీజీ సెక్టర్ లాస్ట్ 1 వీక్ నుంచి కూడా ర్యాలీ అయితే కంటిన్యూ అవుతుంది. దాంట్లో డాబరు అండ్ నెస్లీ రెండు కూడా ఈ రోజున చాలా ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు, చంద్రశేఖర్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. కాల్ తీసుకుందాం. చంద్రశేఖర్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే అండి. నా దగ్గర హెచ్డిబి ఫైనాన్స్, పిరమిల్ ఫార్మా, బిపిఆర్ఎల్ అండి, విష్ణు ప్రకాష్. ఓకే, హెచ్డిబి ఫైనాన్స్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం మార్కెట్ లో డౌన్ ట్రెండ్ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకైతే వెళ్తుంది సార్. దీన్ని మీరు కంటిన్యూ చేయొచ్చు, ఇబ్బంది లేదు. మార్కెట్ లో కొంచెం ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత పిరమిడ్ చెప్పారు కదా, పెరిమల్ దానికి సంబంధించి అయితే కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మార్కెట్ లో కొంచెం ఏదైతే ఒక అప్ ట్రెండ్ తీసుకున్న తర్వాత దాంట్లో టేక్ ఆఫ్ అయినప్పుడు మీరు దాంట్లో హోల్డ్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ సార్, అలాగే సుభాషిణి గారు అడుగుతున్నారండి, పిఎన్బి హౌసింగ్ షేర్స్ గురించి చెప్పమని అడుగుతున్నారండి. ఓకే, పిఎన్బి హౌసింగ్. అవునండి. పిఎన్బి హౌసింగ్ అయితే ప్రస్తుతానికి అయితే బాగా డౌన్ ట్రెండ్ లో ఉంది. దీనికి ప్రస్తుతానికి మీ దగ్గర ఆల్రెడీ హోల్డ్ చేస్తుంటే కొంచెం వెయిట్ చేయండి మార్కెట్ లో. ఎందుకంటే ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో లాస్ట్ మార్చ్ ఏప్రిల్ దగ్గర నుంచి ఏదైతే మార్కెట్ లో 770 రూపీస్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 1100 రూపీస్ 1150 వరకు వెళ్ళి అక్కడ నుంచి డ్రాస్టికల్ గా మార్కెట్ లో పడింది. కాబట్టి దీనికి ఏదైనా న్యూస్, ఏదైనా నెగిటివ్ గా ఉండే న్యూస్ ఏదైనా ఉండుంటుంది, దాని మీద మార్కెట్ లో కరెక్షన్ అయితే జరిగింది. కాబట్టి కంపెనీ అయితే మాత్రం 20,000 crores కంపెనీ పర్వాలేదు. అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ ఉంటే మాత్రం వెయిట్ చేయండి. ఎందుకంటే లాస్ట్ 5 years నుంచి కూడా అబౌవ్ 30% రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్. బట్ లాస్ట్ ఇయర్ కొంచెం మైనస్ లో ఉంది. ఈ ఇయర్ కూడా దాన్ని రికవరీ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా యావరేజ్ చేయాలనుకున్నా సరే ఇక్కడ మీరు చాలా చిన్న స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ, ఏదైతే మార్కెట్ ఇప్పుడు 765 రూపీస్ ట్రేడ్ అవుతున్నది, కానీ ఇది మీరు 740 రూపీస్ ఒక 20 రూపీస్ స్టాప్ లాస్ గా మెయింటైన్ చేసుకుని ఇక్కడ అక్యుములేట్ చేస్తే ఇక్కడ నుంచి మీరు మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ 6 months నుంచి 1 year టైం పట్టే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది మేడం. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు, బెంగళూరు నుంచి మధు గారు కాల్ చేశారు. మధు గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ అండి, అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. సిజీ పవర్ ఇప్పుడు కొనుక్కోవచ్చునా? అట్లా శ్రీరామ్ ఫైనాన్స్ 700 లో ఉన్నాయి, అవి వాటి గురించి చెప్పండి సార్. ఓకే, ఇంకోటి ఏంటండి, ఫస్ట్ జరిగింది ఏంటండి? సిజీ పవర్. సిజీ పవర్, ఓకే. సిజీ పవర్ ఒకటి, శ్రీరామ్ ఫైనాన్స్ ఒకటి. శ్రీరామ్ ఫైనాన్స్ అయితే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ఆల్రెడీ కొంచెం హెవీగా వాలటాలిటీ ఉండి మళ్ళీ మార్కెట్ లో టేక్ ఆఫ్ అవుతుంది. మీరు ఇది అక్యుములేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అదేవిధంగా సిజీ పవర్,
సిజీ పవర్ కూడా పవర్ సెక్టర్ దానికి సంబంధించిన దాంట్లో యాక్చువల్ గా మార్కెట్ లో ఒక డ్రాస్టికల్ గా ఒక డౌన్ ఫాల్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ టేక్ ఆఫ్ అవుతుంది. మీరు 650 నుంచి 700 మధ్యలో మీరు ఎక్కడైనా అక్యుములేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఉంటే మాత్రం హోల్డ్ చేయండి, మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది సార్. రైట్ సార్. అలాగే మరో కాల్ ఉన్నారు, కరీంనగర్ నుంచి నాగరాజ్ గారు కాల్ చేశారు. నాగరాజ్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ముందు ఐపీఎల్ అల్లటండి సార్, దాని గురించి పెట్టుకుందామని. ఓకే, హుండా ఐపీఎల్ ఎలాంటి అయితే ఉంచండి సార్. ఆటోమొబైల్ సెక్టర్ లో చాలా ఎక్స్ట్రాడనరీ కంపెనీ, మంచి కంపెనీ ఇది. ప్రస్తుతానికి అయితే మాత్రం మంచి రైజ్ లో ఉంది కాబట్టి ప్రజెంట్ అయితే 2400 రూపీస్ నడుస్తుంది. మనకి లిస్ట్ అయిన తర్వాత కూడా 1700 1600 దగ్గర మనకి అయిన తర్వాత జస్ట్ కొంచెం డౌన్ కి వచ్చి 1600 దగ్గర నుంచి ఇప్పుడు 2600 వరకు కూడా ట్రేడ్ అవుతుంది. మార్కెట్ లో అయితే ఇంకా మంచి ప్రైస్ లో మార్కెట్ లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది సార్ హుండాకి. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, విజయవాడ నుంచి వేణుగోపాల్ గారు కాల్ చేశారు. వేణుగోపాల్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే అండి సార్. యాస్కాల్ యాప్స్ ఉందండి, తర్వాత మోడర్న్ ఇన్సులేషన్ ఉన్నాయి సార్ మా దగ్గర. మోడర్న్ ఇన్సులేషన్ అదే ప్రస్తుతానికి అయితే 2 స్టాక్స్ కూడా హోల్డ్ చేయండి సార్. మార్కెట్ లో 6 months డౌన్ ది లైన్ వెయిట్ చేస్తే మంచి ప్రైస్ రావడానికి అవకాశం ఉంది సార్ ఈ 2 స్టాక్ లో కూడా. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, శర్మ గారు విజయవాడ నుంచి కాల్ చేశారు. శర్మ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్కారం అండి. మోల్టెక్ ప్యాకేజ్ ఇప్పుడే పెరుగుతోందండి, దాని టార్గెట్ ఎంతగా వెళ్ళొచ్చండి? అది అమ్మేసి డిఫెన్స్ స్టాక్స్ కొనుక్కోవచ్చా? యాక్చువల్గా మోల్టెక్ అయితే లాస్ట్ ఒక 1 month ఏదైతే ఆగస్ట్ అంతా కూడా కన్సాలిడేషన్ అయ్యి ఇప్పుడే మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది. మీకు దీంట్లో ప్రాఫిట్ ఉంటే ఒక 50% అన్నా కూడా బుక్ చేసుకుని మీరు సెక్టార్ లో ఏదైనా రొటేట్ అవ్వాలనుకుంటే రొటేట్ అవ్వచ్చు. యాక్చువల్గా ఏంటంటే ఇది లాస్ట్ ఒక 5 months 6 months గా మంచి 400 రూపీస్ దగ్గర నుంచి ఈరోజు 800 రూపీస్ వరకు వెళ్ళింది. మార్కెట్ లో అయితే మాత్రం దీనికి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అయితే బాగానే ఉంది. తర్వాత ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుని దీని యొక్క స్ట్రెంగ్త్ ఏంటో చూసుకుని దాని మీద మీరు ఒక 50% మీరు సెల్ చేసి రిమైనింగ్ వెయిట్ చేసి రిమైనింగ్ అమౌంట్ వేరే సెక్టర్ లో మీరు అన్నట్టుగా డిఫెన్స్ సెక్టర్ లో దేంట్లో అన్నా సరే ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఏదైతే హాల్ కానీ బిడిఎల్ కానీ లేకపోతే సిడిఆర్ఆర్ కానీ ఇలాంటి వాటిలో డిఫెన్స్ లో పెట్టుకుంటే మీకు మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది సార్. రైట్ సార్. అలాగే హరీష్ గారు అడుగుతున్నారండి, డిఎల్ఎఫ్, టొరెంట్ పవర్, హెచ్జీ ఇన్ఫ్రా ప్రెసెంట్ ప్రైస్ లో యావరేజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. డిఎల్ఎఫ్, టొరెంట్ పవర్, హెచ్జీ ఇన్ఫ్రా. ఓకే. డిఎల్ఎఫ్ మనం చూసుకున్నట్టయితే డిఎల్ఎఫ్ అయితే ప్రజెంట్ అయితే మార్కెట్ లో ఏదైతే ప్రజెంట్ అయితే డౌన్ ట్రెండ్ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యి మళ్ళీ కరెక్షన్ ఉందో ఇది కొంచెం వాలటాలిటీ ఉంటుంది కాబట్టి ఈ స్టాక్ దీంట్లో యావరేజ్ చేయడానికి అయితే మాత్రం డిఎల్ఎఫ్ అయితే మాత్రం 620 630 ఆ రేంజ్ లో ఇక్కడ నుంచి ఒక 100 రూపాయలు ఏదైనా 80 రూపాయలు 100 రూపాయలు ఏదైనా కరెక్షన్ తీసుకుంటే అప్పుడు యావరేజ్ చేద్దరు కానీ సార్ డిఎల్ఎఫ్ లో. కానీ డిఎల్ఎఫ్ అయితే హోల్డ్ చేసుకోండి స్టాక్ ప్రజెంట్ అయితే. అదేవిధంగా టొరంటో పవర్, టొరంటో పవర్ కూడా ఏదైతే ఎనర్జీ సెక్టర్ దానికి సంబంధించింది కాబట్టి ఇబ్బంది లేదు సార్, ఇది హోల్డ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మార్కెట్ లో కరెక్షన్ తీసుకుని మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉంది. ఇక్కడ మీరు యావరేజ్ చేయాలనుకుంటే 1240 1220 ఈ రేట్ లో మనం యావరేజ్ చేసుకోవచ్చు. యావరేజ్ చేసినట్టుకు మాత్రం కొంచెం స్మాల్ స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేయండి. అదేవిధంగా మీరు అడిగినటువంటి ఇన్ఫ్రా ఏదైతే ఉందో హెచ్జీ ఇన్ఫ్రా కూడా మార్కెట్ లో ఏదైతే బాగా డ్రాస్టికల్ గా ఫాలో అయింది కాబట్టి దీని యొక్క ఫండమెంటల్స్ చూసుకోకుండా దీన్ని హోల్డ్ చేయొద్దు. ఫండమెంటల్స్ కూడా స్టడీ చేసిన తర్వాత మాత్రమే దీంట్లో హోల్డ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది ఒక 6000 crores కంపెనీ ఇది. దాంట్లో మీకు దానికి సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్స్ తెలిస్తే తప్ప అదర్వైజ్ దీంట్లో హోల్డ్ చేయడం వల్ల కొంచెం ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా 35% మైనస్ లో ఉంది. దాని ప్రకారం మీకు దీనికైనా ఆర్డర్ బుక్ అంటే ఫండమెంటల్ చెక్ చేసుకుని దీంట్లో హోల్డ్ చేయడానికి ప్రయత్నం చేయండి సార్. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, వరంగల్ నుంచి అవినాష్ గారు కాల్ చేశారు. అవినాష్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. హాయ్ సార్, నా పేరు అవినాష్ అండి. ఇది టాటా మోటార్స్ 730 రూపీస్ లో ఉందండి నాది. సో అది నేను యావరేజ్ చేయాలా లేకపోతే అది ఎగ్జిట్ అవ్వాలా, కొంచెం మీ ఒపీనియన్ చెప్పండి. అండ్ సెకండ్ వన్ ఈజ్ సిజీ పవర్ కొత్తగా ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నాను. బికాస్ వాళ్ళు సెమీ కండక్టర్ బిజినెస్ లో కూడా వాళ్ళు ఎంటర్ అవుతున్నారు అండ్ ప్రామిసింగ్ అనిపిస్తుంది. సో 3 to 4 years హారిజన్ లో సిజీ పవర్ మీ ఒపీనియన్ చెప్పగలరు సార్ ప్లీజ్. రైట్. టాటా మోటార్స్ అయితే ఇది ఆటోమొబైల్ సెక్టర్ దానికి సంబంధించింది. లాస్ట్
3-4 years కూడా చాలా మంచి రిజల్ట్ ఇచ్చినటువంటి స్టాక్. కాకపోతే మార్కెట్ లో ఏదైతే 1200 రూపీస్ వరకు వెళ్ళిన తర్వాత 1100 రూపీస్ దగ్గర నుంచి కొంచెం డ్రాస్టికల్ గా మార్కెట్ లో కరెక్షన్ అయితే జరిగింది. ఇక్కడ కన్సాలిడేషన్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు యావరేజ్ చేయాలనుకున్నా సరే దిస్ ద రైట్ టైం టు యావరేజ్. ఒక చిన్న స్టాప్ లాస్ తోటి 620 స్టాప్ లాస్ గా మెయింటైన్ చేస్తూ ఇక్కడ కూడా యావరేజ్ చేయొచ్చు మీరు. ఇది ఒక 6 months నుంచి 1 year డౌన్ ద లైన్ మార్కెట్ అయితే మంచి పెర్ఫార్మ్ చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా మీరు ఎంట్రీ ఇస్తున్నటువంటి సీకే పవర్ కూడా ఇట్స్ వెరీ గుడ్ స్టాక్. మీరు ఇక్కడ ఇది ఇస్ ద రైట్ టైం టు ఎంట్రీ ఇన్ సీజే పవర్. ఒక ఫ్రెష్ గా ఎంట్రీ అవ్వాలనుకున్నా లేకపోతే అక్యుములేట్ చేయాలనుకున్నా సరే, ఎందుకంటే ఇది కూడా చాలా బిగ్ కంపెనీ, 1,13,000 కోట్ల కంపెనీ. ఇది చాలా పెద్ద కంపెనీ. దానికి కూడా బిజినెస్ కూడా మల్టిపుల్ వేస్ లో ఉంది. లాస్ట్ 3 years నుంచి కూడా 48% రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీ. కాబట్టి మీరు హ్యాపీగా దీంట్లో మీరు ఫ్రెష్ గా ఎంట్రీ అవ్వచ్చు. యాక్చువల్లీ కన్సాలిడేషన్ ఇప్పుడే టేక్ ఆఫ్ అవుతుంది కాబట్టి మీకు మంచి ఎంట్రీ దొరికే అవకాశం కూడా ఉందండి ఇక్కడ. రైట్ సార్. అలాగే సింధు గారు అడుగుతున్నారండి, GRSE 50 shares 2,950 ఉన్నాయంటండి, హోల్డ్ చేయాలా లేదంటే మరో 50 shares ఏమన్నా ఈ ప్రైస్ లో తీసుకోవాలా అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ GRSE తీసుకున్నప్పుడు స్టాక్ వచ్చినప్పుడు హెవీ వాలటాలిటీ ఉంటుంది. దాన్ని మీరు ఆ స్టాక్ తీసుకున్నప్పుడు దాని యొక్క అండర్స్టాండ్ చేసుకుని దాని ప్రకారం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇబ్బంది అయితే ఏమి లేదు. ఇక్కడ యావరేజ్ కంటే ఏం చేయకుండా ఒకవేళ యావరేజ్ చేయవలసి వస్తే మాత్రం మార్కెట్ ఏదైనా ఇక్కడ నుంచి ఒక 500-600 పాయింట్ పడితే అక్కడ కన్సాలిడేషన్ అయితే అప్పుడు చూద్దరు. కానీ అదర్వైజ్ మార్కెట్ కొంచెం స్పీడ్ గానే, ఎందుకంటే కొంచెం హెవీ వాలటాలిటీ ఉంటుంది ఈ స్టాక్ లో, కొంచెం రికవరీ అయ్యే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. రైట్ సార్. అలాగే కమల్ కుమార్ గారు అడుగుతున్నారండి, కాఫీ డే షేర్స్ 5,000 ఉన్నాయంటండి, యావరేజ్ ప్రైస్ వచ్చేసి 38.48 అంట, హోల్డ్ చేయాలా లేదంటే సెల్ చేయాలని అడుగుతున్నారు. ఓకే ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి మేడం. ఒక 3 months నుంచి 6 months హోల్డ్ చేస్తే తర్వాత దాన్ని ఏ విధంగా చేయొచ్చు అన్నది మనకి ఒకసారి చూడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే లాస్ట్ ఒక 2-3 months నుంచే మార్కెట్ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అయ్యి ఏదైతే 25-28 రూపీస్ దగ్గర నుంచి టేక్ ఆఫ్ అయ్యి ఈ రోజు 50 వరకు వచ్చింది. కొద్ది రోజులు వెయిట్ చేస్తే మార్కెట్ లో ఒక 60 వరకు వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఏదైనా ఎగ్జిట్ అవడానికి అవకాశం ఉంటే చూద్దరు. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, నిజామాబాద్ నుంచి రాజ్ కుమార్ గారు కాల్ చేశారు. రాజ్ కుమార్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఫ్రెష్ ఎంట్రీ కొరకు CDSL ఏ పాయింట్ లో ఏ ప్రైస్ లో ఎంటర్ కావచ్చు చెప్పండి సార్. CDSL నంబర్ 1. ఫ్రెష్ బై కొరకు ఏ ప్రైస్ లో ఎంటర్ కావాలి. సెకండ్ది ప్రజెంట్ రేట్ లో NCC ఫ్రెష్ బై చేయొచ్చా లాంగ్ టర్మ్ వ్యూ తో. సెకండ్ స్టాక్ ఏంటండి? నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ NCC ఫ్రెష్ బై చేయొచ్చా లాంగ్ టర్మ్ వ్యూ తో. ఓకే CDSL అయితే మాత్రం ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. మీరు CDSL తీసుకున్నప్పుడు ఒక 1 year నుంచి 3 years డౌన్ ద లైన్ హోల్డ్ చేసినట్టయితే మీకు చాలా మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ప్రైస్ కూడా మనకు మంచి ప్రైస్ లోనే కొంచెం మార్కెట్ లో డిప్ వచ్చి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే క్రమంలో ఉంది కాబట్టి యూ కెన్ బై అక్యుములేట్. ఈ ప్రైస్ లో కూడా మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా NCC అయితే మాత్రం మీకు NCC లో కూడా కొంచెం హెవీ వాలటాలిటీ ఉంటుంది. స్టాక్ యొక్క నేచర్ కూడా అర్థం చేసుకుని మీరు హోల్డ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది కంపేర్ చేస్తే 13,000 crores కంపెనీ, మరి పెద్ద కంపెనీ కాదు, అలాగని మరి చిన్న కంపెనీ కాదు. అంటే పెద్దంత ఎక్కువగా దీని మీద హోల్డ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ ఏదైనా ఉన్నా సరే మార్కెట్ లో ఇది చాలా డ్రాస్టికల్ గా పడిపోవడం, మళ్ళీ డ్రాస్టికల్ గా పడడం కూడా జరుగుతుంది. కాబట్టి మీరు చూసుకుని దీని తర్వాత మార్కెట్ లో ఏదైనా మంచి ప్రైస్ లో ఏదైనా 230 పైన ఏదైనా మార్కెట్ సస్టైన్ అవుతే అక్కడ తీసుకుంటే మీకు ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం అయితే ఎక్కువ అవుతుంది సార్. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, నారాయణ ఖేడ్ నుంచి రాజ్భూషణ్ గారు కాల్ చేశారు. రాజ్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పిడిలైట్ అండ్ స్టాండర్డ్ గ్లాస్ ఎంట్రీ ప్రైస్ లాంగ్ టర్మ్ సార్ ఏ ప్రైస్ లో తీసుకోవచ్చు సార్? పిడిలైట్ ఇంకోటి ఏంటి సార్ చెప్పారు? స్టాండర్డ్ గ్లాస్ సార్. స్టాండర్డ్ గ్లాస్. ఓకే, స్టాండర్డ్ గ్లాస్. ఓకే. పిడిలైట్ అయితే మాత్రం సార్ మీరు ఎనీ డిప్ యూ కెన్ బై. మార్కెట్ లోను ఎంత వాలటాలిటీ ఉన్నా లేకపోతే ఎంత డిప్ లోకి వచ్చినా సరే మీరు బై చేయండి. ఇప్పుడైతే మాత్రం రెడీ టు టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉంది. 3,100 రూపీస్ దగ్గర తీసుకోవచ్చు. ఇది ప్రోడక్ట్ కూడా ఒక యూనిక్ ప్రొడక్ట్స్ అన్ని కూడా, దీని అన్ని కూడా ఫెవికాల్ కానీ, ఫెవిక్విక్ కానీ, డాక్టర్ ఫిక్సిట్ కానీ ఇవన్నీ కూడాను మంచి వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ ఉన్న స్టాకు, అద్భుతమైనటువంటి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి స్టాకు. మీరు దీంట్లో ఎంట్రీ అవ్వచ్చు సార్, అక్యుములేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. బట్ మీరు అడిగినటువంటి ఏదైతే స్టాండర్డ్ క్లాస్ అన్నది ఒక 3,000 crores కంపెనీ అండి ఇది. కాబట్టి మీరు చూసుకుని దాంట్లోనూ దాని యొక్క రిటర్న్స్ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క బిజినెస్ మోడల్ ఏదైనా మీకు ఏదైనా ఆల్రెడీ ఫండమెంటల్ గా ఏదైనా చూస్తుంటే మాత్రం
దాని ప్రకారం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది సార్. దాన్ని మీరు ఫండమెంటల్ గా చూసుకునే తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే 182 రూపీస్ ఉన్నది. దీంట్లో కొంచెం దాని యొక్క స్టాండర్డ్స్ తీసుకుని దాని ప్రకారం చేస్తే మీకు ఏదైనా రిటర్న్ రావడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది సార్. మూర్తినాయుడు గారు ఒక కాలర్ ఉన్నారండి, బెంగళూరు నుంచి చంద్రశేఖర్ గారు కాల్ చేశారు. కాల్ తీసుకుందాం. చంద్రశేఖర్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే సార్. నమస్తే నమస్తే సార్, మేము మజిగాన్ డాక్, ఎన్సిసి, ఎన్టీపీసీ 3 తీసుకున్నాము. ఓకే, మెస్డాక్ ఇంకోటి ఏంటంటే ఎన్సిసి, ఎన్టీపీసీ. ఎన్సిసి, ఎన్టీపీసీ. ఓకే సార్, ఓకే సార్. ఇది మెస్డాక్, ఇది డిఫెన్స్ సంబంధించిన స్టాక్ సార్. ఇది మీరు దీంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు, బట్ హెవీ వాలటాలిటీ ఉంటుంది. దాన్ని మీరు పర్వాలేదు అని అనుకుంటే ఈ స్టాక్ హోల్డ్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. మంచి ప్రాఫిట్స్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఎన్సిసి కూడా చెప్పాము. ఎన్సిసిలో అంటే చిన్న క్యాపిటలైజేషన్ 13,000 కోట్ల క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీ. ఇది కొంచెం హెవీ వాలటాలిటీ ఉన్నది. దీనికన్నా మీరు స్టాండర్డ్ గా ఏదైనా బ్యాంకింగ్ సెక్టర్ కానీ, మెటల్ సెక్టర్ కానీ, లేకపోతే ఫార్మా కానీ, ఆటోమొబైల్ కానీ ఎంచుకుంటే మీకు తొందరగా మంచి లాభాలు రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మీరు తీసుకున్నటువంటి ఎన్టీపీసీ అయితే మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం కన్సాలిడేషన్ ఉన్నప్పుడు మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఈ స్టాక్స్ ఏదైతే ఎన్టీపీసీ కానీ, అదేవిధంగా మీరు మెస్డాక్ కానీ మీరు ఒక 1 year నుంచి 2 years డౌన్ ది లైన్ హోల్డ్ చేయగలిగితే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎన్సీసీ విషయంలో అయితే మాత్రం కొంచెం మీరు ఆలోచించుకుని కొంచెం మార్కెట్ లో ఏదైనా టేక్ ఆఫ్ తీసుకుంటే మనకి ఎగ్జిట్ అవడానికి అవకాశం ఉంటే చూడండి. అదర్వైజ్ ఏదైనా ఆటోమొబైల్ కానీ, ఫార్మా కానీ, లేకపోతే ఇలాంటి సెక్టర్ లోకి వస్తే మీకు తొందరగా మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది సార్. రైట్ సార్. అలాగే జగదీష్ గారు అడుగుతున్నారండి, ఎస్డబ్ల్యూ సోలార్ స్టేటస్ గురించి చెప్పమంటున్నారు సార్. ఎస్డబ్ల్యూ సోలార్, ఎస్డబ్ల్యూ సోలార్ అయితే మాత్రం యాక్చువల్ గా అయితే ఎంత స్పీడ్ గా పెరిగిందో అంత స్పీడ్ గా డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది లాస్ట్ 3-4 months గాను. కానీ ఇక్కడ కన్సాలిడేషన్ అవుతుంది 260 దగ్గర. కానీ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా అయితే ఏం కనిపించట్లేదు. కానీ ఇక్కడైతే మాత్రం ఇది 6,000 crores కంపెనీ అండి ఇది. కాబట్టి పెద్దగా అంత క్యాపిటలైజేషన్ కూడా పెద్ద క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీ కాదు. ప్లస్ లాస్ట్ 3 years నుంచి కూడా పెద్దగా రిటర్న్ అయితే ఏమీ పెద్దగా బాగలేదు. కాబట్టి పర్సెంటేజ్ ప్రకారం చూసుకుంటే 3 years నుంచి కూడా పెద్ద రిటర్న్ ఏం లేదు. లాస్ట్ ఇయర్ కూడా 60% మైనస్ లో చూపిస్తుంది ఇది ఫండమెంటల్ గా చూసుకుంటే. కానీ దీంట్లో అయితే మార్కెట్ అయితే ప్రస్తుతానికి అయితే ఏదైనా ఎక్యుమిలేట్ చేసే పరిస్థితి కూడా ఏమి లేదు. ఆల్రెడీ ఏదైనా ఉంటే హోల్డ్ చేయండి. కొత్తగా ఎంట్రింగ్ అయితే మాత్రం ఇది రైట్ టైం కాదు, రైట్ స్టాక్ కూడా కాదు. రైట్ సార్. అలాగే మరో కాల్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి శ్రవంతి గారు కాల్ చేశారు. శ్రవంతి గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నేను ఐఆర్ఎస్సి గురించి అండి. నేను యాక్చువల్లీ దాన్ని హై ప్రైస్ లో కొన్నాను. సో ఆల్మోస్ట్ 35% లాస్ లో ఉన్నాను. అది ఉంచుకోవచ్చా లేకపోతే లాస్ బుక్ చేసుకోవచ్చా? ఐఆర్ఎఫ్సి అవునండి, ఐఆర్ఎఫ్సి. ఓకే ఓకే ఓకే. అంటే ఇబ్బంది ఏం లేదండి. మీరు ప్రైస్ లో హై ప్రైస్ లో కొన్నాను. ఇది కొంచెం మీరు ఏదైనా లాంగ్ టర్మ్ ఒక 1 year కానీ ఉండగలిగితే మాత్రం మళ్ళీ ఏదైతే 150 దగ్గర మళ్ళీ కొంచెం రెసిస్టెన్స్ ఉందండి. 150 బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ మంచి ప్రైస్కి వెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది మేడం. రైట్ సార్. అలాగే రామ్ గారు అడుగుతున్నారండి, ఏబిఎఫ్ఆర్ఎల్ 70 రూపీస్ లో కొన్నారంట, అది హోల్డ్ చేయాలని అడుగుతున్నారు. ఓకే ఓకే. ప్రస్తుతానికి అయితే మాత్రం అది టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అంత స్టాక్ అయితే అంత హెల్దీగా అయితే లేదు సార్. ప్రస్తుతానికి అయితే దాంట్లో మనకి ఏమి న్యూ ఎంట్రీస్ కట్ట మనకు చెప్పే అవకాశం అయితే లేదు. దాంట్లో అక్యుములేషన్ లేదు. దాంట్లో మళ్ళీ మీరు చేద్దామని అనుకున్నా సార్. ప్రస్తుతానికి అయితే వెయిట్ చేయండి సార్. ఏదైనా ఒక క్వార్టర్ 2 quarters రిజల్ట్ బాగుంటే ఏదైనా టెక్నికల్ గా ఏదైనా స్కోప్ ఉందేమో చూద్దాం. ఎందుకంటే లాస్ట్ 3 years నుంచి కూడా దాని బ్యాలెన్స్ షీట్ కానీ దాని ప్రోగ్రెస్ కానీ పెద్ద ఎంకరేజ్మెంట్ గా లేదు. కాబట్టి అలాంటి దాంట్లోకి ఎంట్రీ ఉంది సార్. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, అమలాపురం నుంచి నాయుడు గారు కాల్ చేశారు. నాయుడు గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ నమస్తే సార్. నాయుడు గారు నమస్తే. నమస్తే సార్. సార్ అమర్ రాజా బ్యాటరీస్ తీసుకున్నాను సార్. అది 1300లో తీసుకున్నాను. అది ఏమైనా యావరేజ్ చేయొచ్చా లేదా టేక్ ఆఫ్ ఏమైనా మూవ్మెంట్ 1 or 2 months ఏమైనా ఉంటుంది అంటారా? ప్లస్ అలాగే ఓరియంట్ టెక్ గురించి కూడా చెప్పండి సార్. ఓకే ఓకే. ప్రజెంట్ అయితే మాత్రం రెండు కూడాను కొంచెం మార్కెట్ లో స్తబ్దంగానే ఉన్నాయండి. ఏదైతే మీరు అడుగుతున్నటువంటి అమర్ రాజా అయితే ప్రజెంట్ అయితే కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మనకు మార్కెట్ లో ఏదైనా మూమెంట్ వస్తే మాత్రం యావరేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి రెండు కూడా స్తబ్దంగానే ఉన్నాయి. వెయిట్ చేయండి సార్.
రైట్ సార్. ఇక మరి మార్కెట్లో కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి సార్? యా యాక్చువల్గా ఎప్పుడైతే కరెక్షన్ జరిగిందో, లేకపోతే మార్కెట్ ఎప్పుడైతే వరుసగా 2 రోజులు కానీ 3 రోజులు కానీ మార్కెట్ డౌన్ ట్రెండ్కి వచ్చినప్పుడు మనకి ఇట్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీగా తీసుకోవచ్చు. మార్కెట్లో ఏంటంటే ఏదైతే ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి స్టాక్స్, మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ నిఫ్టీ 50 కానీ నిఫ్టీ 100 లో కానీ సెలెక్ట్ చేసుకోండి. తెలియని స్టాక్స్ లోకి లేకపోతే పెన్నీ స్టాక్స్ లోకి వెళ్ళడం వల్ల ఎక్కువ కాలం మార్కెట్ లో మీ మనీ స్టక్ అయిపోయే అవకాశం ఉంటుంది. మీరు బ్యాంకింగ్ సెక్టర్ కానీ, ఆటోమొబైల్ సెక్టర్ కానీ, అదేవిధంగా ఫార్మా సెక్టర్ కానీ, ఎనర్జీ సెక్టర్ కానీ, ఈ 4 కూడా చాలా ప్రోగ్రెసివ్ ఉన్న సెక్టార్స్. వీటిలో ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి స్టాక్స్ మీకు తెలిసిన నోన్ కంపెనీస్ లోనూ ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడితే ఆటోమేటిక్ గా ఓవరాల్ గా మీకు దాని మీద కూడా మార్కెట్ మీద కూడా ఒక అవగాహన వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్ చూసుకున్నట్టయితే మనకి 2 వీలర్ చూసుకున్నట్టయితే టీవీఎస్ మోటార్స్ కానీ, హీరో మోటార్స్ కానీ, అదేవిధంగా 3 వీలర్స్ లో బజాజ్ ఆటో, ఏదైతే ఇవన్నీ కూడా లాస్ట్ 5 ఇయర్స్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా ఎవ్రీ ఇయర్ కూడా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తున్నాయి. అదేవిధంగా 4 వీలర్ కానీ లేకపోతే పర్సనల్ కార్స్ కానీ వచ్చేప్పటికి మారుతి కానీ, హుండై కానీ 2 కూడా మంచి బ్రాండ్ వాల్యూ, అదేవిధంగా మంచి సేల్స్, యూనిట్ వైజ్ మంచి సేల్స్ లో ఉన్నటువంటి స్టాక్స్. వీటిలో మనకి ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే ఆటోమొబైల్ సెక్టర్ లో, అదేవిధంగా హెవీ వెహికల్స్ నుంచి ఐషర్ మోటార్స్, అలాగే సెక్టార్ లో కూడా మన డివిజన్ మీద కూడా తీసుకుని మనకు నచ్చినటువంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫార్మాలో కూడా బల్క్ డ్రగ్ ఇంకోటి దివీస్ ల్యాబొరేటరీస్ లాంటి, అదే టాబ్లెట్ ఫార్మేషన్ లో అయితే సిప్లా కానీ, లుపిన్ కానీ, అదేవిధంగా డాక్టర్ రెడ్డిస్ కానీ, ఇవన్నీ కూడా చాలా ప్రోగ్రెసివ్ ఉండే కంపెనీస్. ఈ మధ్యకాలంలో లారస్ ల్యాబొరేటరీస్ కూడా మనం హైలీ రికమెండ్ చేసాము. లాస్ట్ 1 year కూడా అద్భుతమైనటువంటి రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీ ఫార్మాలో చూసుకున్నట్టయితే. అదేవిధంగా ఎనర్జీ సెక్టర్స్, అదేవిధంగా మనకి ఏదైతే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్స్ లో కూడా మనకి ఏదైతే మనకి తెలుసున్న కంపెనీస్, నోన్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే అద్భుతమైన రిటర్న్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ పెన్నీ స్టాక్స్ వైపు కానీ, లేకపోతే ఎవరో రికమెండ్ చేశారని కానీ ఇలాంటి స్టాక్స్ కాకుండా మార్కెట్ దాని యొక్క బిజినెస్ మోడల్ తెలుసున్న నోన్ కంపెనీస్ లో పెట్టుకుంటే మీరు పెద్దగా నష్టపోయే అవకాశం ఎప్పుడూ ఉండదు. ఎంతో కొంత మార్కెట్ లో 14% నుంచి 15% రిటర్న్ ప్రతి ఇయర్ కూడా తీసుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ మూర్తి నాయుడు గారు, ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ మేడం. ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్.